325 మంది అంటే నువ్వు పెట్ట జాగ్రత్తవే పార్వతీయే మరి 10 మంది పిల్లలు మీరందరూ ఉంటారు స్వామి. నేను ఒకటి కోరేదారే పార్వతి పురుగు పుట్టలు పూలు కప్ప పుట్టలు గౌతమే సిడరాలి పత్రి తీసుకొచ్చినట్టయితే బాబా పార్వతమ్మ గట్లయితే నీకు సంతానం ఇచ్చేదారే పార్వతి. సంతానం ఇచ్చేదారో పార్వతమ్మ గట్లయితే నీకు రంగరంగమైపోగా నీకు సంతానం నేనిస్తా బామా పార్వతమ్మ. నువ్వు అది ప్రవచనకు వచ్చినట్లయితే వస్తుంది. అమ్మవారు పార్వతీ దేవి పార్వతమ్మ పార్వతమ్మ ఏమంటదైనా పత్రి పరవ ఎంత నీళ్ళ లెక్క ఎంత మరి అన్న అమ్మవారు ఏమంటది ఏడు బిడ్డలు ఎవరికి వస్తారు దేవా సంగమయ్య. ఏడు బిడ్డల నీళ్ళంటే 7 బిడ్డల నీళ్ళు ఎవరికి వస్తారన్నా సచ్చిన వాళ్ళకి ఇడుపు కూసబెట్టి పోస్తారన్నయ్య. పార్వతి నువ్వు సచ్చిన మీద చేసినవే ఎన్ని భూములు ఏడబోతావు ఎన్ని రాజ్యాలు ఏడబోతావు నువ్వు ఎంత దూరం పోతావే పార్వతీదేవి ఏమి మాటలు అంటివి పార్వతీదేవి ఏడు పుట్టుకల పువ్వులు ఎవరి మీద పోస్తారు పార్వతీ పార్వతమ్మ ఇంటవే బామా నువ్వు ఎంత దూరం పోతావు ఎన్ని రాజ్యాలు ఏరబోతావు ఎంత దూరం పోతావా బామా పార్వతమ్మ
కుంట్లూరు వాళ్ళు కూర్చోవాలి. అక్కడ కుంట్లూరు వాళ్ళు జంగక అందరు కూర్చోవాలి. వచ్చిన భక్తులు అందరు కూర్చోవాలి. కొద్ది సినిమా లోపల చిన్న రాయిరాల 40 ఏళ్ళ శోభతి జంగరెడ్డి కూర్చోవాలి. అందరు కూర్చోవాలి. భక్తులందరూ అయ్యయ్యో